హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మేము లాస్ట్ టైం మహానంది టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎంట్రన్స్లో శివపార్వతుల స్టాచ్యూని తీయడం జరిగింది వీడియో. అది మాత్రం ఇక్కడ ఎక్స్క్లూజివ్ అనమాట. ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఎంట్రన్స్లోనే మహానంది టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే అటువైపు ఇటువైపు పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. అంటే అంత బాగున్నాయి స్టాచ్యూస్. సో మీరు కూడా చూడండి. తర్వాత ఆ ముందరున్న ఆలయం ప్రాంగణం మొత్తం వీడియో తీయడం జరిగింది. యాక్చువల్గా ఇది నాట్ అలౌడ్, బట్ సీక్రెట్గా తీయడం జరిగింది. సో మిస్ అవ్వకుండా మీరు కూడా చూడండి. అండ్ నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఆలయంలోకి మనం ఎంటర్ అవ్వగానే మనకు రైట్ సైడ్ వైపునేమో ఇలా శివుడు ఉంటాడు, లెఫ్ట్ సైడ్ ఏమో పార్వతీదేవి ఉంటుంది. ఈ చెట్ల మధ్యన ఈ స్టాచ్యూని పెట్టారు. ఎంత బాగుందో చూడండి. నిజంగా అక్కడికి వెళ్ళి చూసిన వారికి ఇంకా బాగా అనిపిస్తుంది. ఈ చెట్ల మధ్యన ఎంత అందంగా ఉన్నాడో చూడండి. ఇటువైపున పార్వతీదేవి. బొమ్మల్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. యాక్చువల్గా మొదట్లో ఇలా లేకోకుండా ఈ మధ్యన ఈ స్టాచ్యూస్ని పెట్టడం జరిగింది మహానందిలో. సో మిస్ అవ్వకండి. వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు కూడా చూడండి. ఇటువైపు అటువైపు 2 కోనేరులు ఉంటాయన్నమాట. ఇక్కడ ఇలా సుందరీకరించారు. ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే మొదటి అట్రాక్షన్గా ఈ 2 స్టాచ్యూస్ నిలుస్తాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి. కెమెరా నాట్ అలౌడ్ అండి, బట్ సీక్రెట్గా తీయడం జరిగింది ఈ వీడియోని. సో ఎలా ఉందో తప్పకుండా మీ యొక్క కామెంట్లు దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.